అందరికీ నమస్కారం. వైజాగ్ మేయర్ సీటును కూటమి కైవసం చేసుకోవటం జరిగింది. లాస్ట్ వరకు విజయం దోపిచ్చులాడుతుంది అని అందరూ భావించారు. అయితే ఏకపక్షంగా సాగినటువంటి మేయర్పై అవిశ్వాస తీర్మానం కూడా మరి కూటమి నెగ్గటం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులు కొంతమంది కూడా దీని మీద విభిన్న రకాలైనటువంటి స్వరం వినిపిస్తూ ఉన్నారు. ఎక్స్ అఫీషియా మెంబర్లతో కలుపుకొని వైజాగ్ కార్పొరేటర్లు 97 మందిగా కూడా ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మనకి 74 మందికి పైగా కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. సో దీన్ని కంగు తిన్నటువంటి వైసీపీ కూడా దీన్ని బాయ్కాట్ చేస్తూ బయటకు వెళ్లడంతో కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసంలో నెగ్గారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నిన్నటి వరకు మేయర్గా కొనసాగినటువంటి కుమారికి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేయర్ సీటు కోల్పోవడం జరిగింది. కొత్త మేయర్గా కూడా పేలా శ్రీనివాసరావుకు అక్కడ అదృష్టం వరించిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిప్యూటీ మేయర్లను కూడా ఇద్దరిని తీసుకునేందుకు కూడా కూటమి నేతలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే ఒక డిప్యూటీ మేయర్ జనసేన డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వారు డీసీసీబీ చైర్మన్ అడుగుతున్నారు కాబట్టి మేబీ విశాఖ మేయర్ కూడా దానికి సంబంధించి డిప్యూటీ మేయర్లను కూడా రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా మనకి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేబీ ఒక 2 రోజుల్లోనే కొత్త మేయర్ను కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేయించేందుకు కూడా విశాఖ నగరం సుందరంగా తీర్చిదిద్దేందుకు రాబోయే రోజుల్లో కూటమి సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి హేమలతను ఒక డిప్యూటీ మేయర్గా, గంధం సీను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరో అతను కూడా మరో కార్పొరేటర్ను కూడా అక్కడ విశాఖ డిప్యూటీ మేయర్గా కూడా కొనసాగించేలా చర్యలు తీసుకోనున్నట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో విశాఖ మేయర్ పీఠంపై కూడా గత వారం రోజుల నుంచి వైసీపీ అదేవిధంగా టీడీపీ వారు ఒకరికొకరు కుయుక్తులు పనటం, ఒకరికొకరు క్యాంపు రాజకీయాలు చేయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా విశాఖ మేయర్ సీటు మీదే అట్టుడికినటువంటి సందర్భాలు మనం చూసాం. రాబోయే రోజుల్లో ఇది అయితే ఓడిపోయిన తర్వాత వైసీపీ లీడర్సు అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ చెప్పేటువంటి అంశం, అదేవిధంగా కూటమి కుయుక్తుల పని గెలిచిందంటున్నారు. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు మిగతా ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చేసి ఇది పారదర్శకంగా జరిగింది, ఇది కూటమి గెలుపుగా కూడా వారు వర్ణిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి క్యాంపు రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కూటమి దూకుడుకు మరి వైసీపీ కళ్ళం వేస్తుందా లేదా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కున్నాయని కూడా మనం తెలియజేసుకోవాలి.